మరి 14వ వార్డు నుంచి బ్యాట్ గుర్తు మీద పోటీ చేస్తున్న సకినేల రవి గారు ప్రచారం చేస్తూ మన దృష్టిలో ఉన్నారు. ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది ప్రచారం? ఈ వెంకటేశ్వర కాలనీలో ప్రతి ఒక్క ఓటర్ కానీ ప్రతి ఒక్క మనిషి కానీ మాకు పరిచయాలు ఉన్నారు. మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ వీటి కాలనీలో ఇల్లు కట్టుకొని వీటి కాలనీ ప్రజలతోని ఓటర్తోని మేము అనుబంధాలు పెంచుకున్నాం. మేము ఈ రోజు నుంచి ఏ రోజు వరకైనా వాళ్ళకు అందుబాటులో ఉంటామని చెప్పి మాకు ఇంతకుముందు గతంలో కూడా 3 సార్లు ఇండిపెండెంట్ చేసి గెలిచిన, మరి గతంలో కూడా ఉప సర్పంచ్గా చేసిన, నకరెక్కలకు 25 సంవత్సరాల క్రితం ఉప సర్పంచ్గా చేసిన నేను వీటి కాలనీ కాదు నకరెక్కల ప్రజలకు కూడా అంతా పిలిస్తే రెవెన్యూ అంటే ఏందన్నా అని చెప్పి అనుకునే టైంలో మేము ఉన్నాం. మేము కనుక మాకు పార్టీలు దగా చేసి మోసం చేసినాయి కాబట్టి ఇండిపెండెంట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. మరి నాకు వీటి కాలనీ ప్రజలు 14వ వార్డు మరి నేను బ్యాట్ గుర్తొచ్చింది. నాకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు. ఏ పార్టీ వద్దన్నా నీకు ఎమ్మెల్యేతో అవసరం లేదు, ఎంపీతో అవసరం లేదు, మేము ప్రజలు ఉన్నాం, ఓట్లేస్తాం, ఓట్లేసి గెలిపించేది మేము, వాళ్ళు కాదు. మాకు వాళ్ళతో పని కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ కావాల్సినవి మోరీలు తీయటం, లైట్లు వేయటం, మరి సీసీ రోడ్లు వేయటం అది మున్సిపాలిటీ చేస్తుంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు అనుకూలం ఉన్న వ్యక్తి కావాలి, మాకు సకినాల రెవెన్యూ ఉంటే మాకు మంచిదని చెప్పి మాకున్న ఇక్కడ 1130 ఓట్ల జనము మరి అందరు కలిసి మాకు నిలబెట్టడం జరిగింది. అందుకనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేసిన. ఏ రోజైనా సరే రాజకీయ నాయకులు మోసం చేసిన వారికి తగిన గుణపాఠం రాబోయే రోజుల్లో చెప్తామని చెప్పి మేము ముగిస్తున్నాం. మొదల పార్టీలు ఎన్ని ఉండగా ఇండిపెండెంట్ వైపు ప్రజలు మళ్ళీ అవకాశం ఎలా ఉంటుంది? వ్యక్తిని బట్టి అతను మంచితనం బట్టి పిలిస్తే పలుకుతాడు. మరి వెంకటేశ్వర కాలనీలో ఉంటుండు, ఎక్కడి నుంచో కాదు, ఇక్కడ చిన్న పిల్లగాళ్ళతోని టికెట్ ఇవ్వడం వాళ్ళకి జరిగింది. వాళ్ళు మరి డబ్బులున్న వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. మాకు డబ్బులు లేవు కాబట్టి మాకు ప్రజలు ఓటర్స్ ఆదరణ చేశారు కాబట్టి మేము ఇక్కడ వీళ్ళందరి మధ్యలో ఉన్నాం. అందుకనే ఈ ఆదరణ. ప్రధాన సమస్య ఏముంది మీ యొక్క 14వ వార్డులో? ప్రధాన సమస్య అంటే మరి ఇప్పుడు వెంకటేశ్వర కాలనీలో మన స్టేట్ బ్యాంక్ సందులో ఒక గుడి ఉంది, వెంకటేశ్వర గుడి. ఆ గుడి ముందర మీరు చూడండి, ఏ ఎమ్మెల్యే వచ్చినా ఇంతవరకు చేయలేదు. మరి నగరకల్లా కావాల్సింది ఏంటంటే శ్మశాన వాటిక ఒకటి ఉండే. ఆ శ్మశాన వాటిక కనీసం నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటే మరి నాతోని ఇప్పుడున్న పెద్ద నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు అన్నా ఇది చెయ్యన్నా అంటే నేను నగరకల్లా మరి చేసిన 70 నుంచి 80 లక్షలు నాతో ఖర్చు పెట్టించి నాకు టికెట్ ఇవ్వమంటే టికెట్ దానికి మన మున్సిపల్ చైర్మన్కు అమ్ముడు పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ రేటు నేను పెట్టానంటే నాకు ఇయ్యనన్నాడు. కౌన్సిలర్ టికెట్గా నేను ఇండిపెండెంట్గా వచ్చిన. ప్రజల మద్దతు ఎలా ఉంది? ఎవరెవరు అడుగుతున్నారు కదా ఈరోజు చివరి రోజు కనుక ప్రచారంలో? ఈరోజు లాస్ట్ అని చెప్పి ప్రజల మద్దతు ఎక్కడుందో నాకు సరే తెలుసు. గతంలో కూడా 3 సార్లు వాళ్ళ అభిమానంతోనే గెలిచిన ప్రజలు మాత్రం నన్ను ఆదరిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ నాయకులతోని మరి మన పార్టీలతోని విసుగు చెంది ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికే మద్దతు పలుకుతున్నారు. మీరు నివసిస్తున్నట్టు కాలనీలో మీరు ఉంటున్నట్టు 14 వార్డు యువత కూడా ఓట్లు మెజార్టీగా ఉన్నాయి కనుక వాళ్ళని ఎలా మలుపుకుంటారు? యువత ఉన్నారు వాస్తవే, అది చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు నగరకల్ మొత్తంలో కూడా అమెరికాలోనే ఎక్కువ ఉన్నారు. మా యువత బెంగళూరులో ఎక్కువ ఉన్నారు. మాకంతా 50 ఏళ్ళు దాటిన వయసు వాళ్ళు ఇళ్ళ చుట్టూ మరి రిటైర్డ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ అంతా తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు, కానీ పిల్లలు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. పిల్లలు కొంత ఉండొచ్చు, 10% ఉంటారు ఓట్లల్లో. ప్రభుత్వం వాళ్ళు పింఛన్లు ఇచ్చేది ఎక్కువ మేమే కనుక మరి మీరు అన్న లెక్క ప్రకారంలో పింఛన్లు తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటే మాకే వాళ్ళ మద్దతు ఉంటుంది. నీళ్ళు మేమే దాపుతున్నాము, ఇవన్నీ మేమే చేస్తున్నాక మరి అసలు వేరే వాళ్ళకి ఓటు వేయడం వ్యర్థం అంటారు కదా, వాళ్ళకి ఎట్లా సంబంధం చెప్తారు? ప్రభుత్వం ఒకటే అన్న, ఇప్పుడున్న దాంట్లో ఎవరికైనా సరే ప్రభుత్వం కంపల్సరీ ఇవ్వవలసిందే. ఈ ప్రభుత్వం వచ్చినా ఇవ్వాల్సిందే, ఎమ్మెల్యే పార్టీ వచ్చినా ఇవ్వాల్సిందే, టీడీపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా ఇవ్వాల్సిందే. ఏమైనా మన ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి గట్టిగా అడిగినందుకు ఒక్కసారి గవర్నమెంట్కి ముచ్చంటాలు పట్టించిండు. మరి 3 జిల్లాలలో ఆయనకు ఒక డబ్బు పంచలేదు. మరి ఏది పంచకుండా ఇవాళ వాళ్ళకు
మన ఫంక్షన్ హాల్ తీసుకొని డబ్బులు పంచి దావతులు పెట్టి అన్ని చేస్తే కూడా నువ్వా నేను అన్నట్టు తీసుకొచ్చి 12,000 మెజార్టీతోనే గెలిచిండు అధికార పార్టీ అభ్యర్థిగా. కాబట్టి మరి మేము ఎప్పుడైనా అడిగి ప్రశ్నించే వాళ్ళకే ధైర్యం ఉంటుంది, ప్రశ్నించే వాళ్ళకే హక్కు ఉంటుంది, వారికే మద్దతు ఉంటుంది, ప్రజల మద్దతు. సో మీరు ఆ విధంగా వెళ్తారా ముందుకు మరి? తప్పకుండా తీన్మార్ మల్లన్న కనుక ఎట్లాంటిది అవినీతిని అరికడుతుండో ఈ సగినాల రవణ కూడా అట్లాంటి అవినీతిని అరికట్టి మా వెంకటేశ్వర కాలనీ ప్రజలకు రాబోయే రోజులలో మన మున్సిపాలిటీ నుంచి ఎలాంటి నిధులు వచ్చినా మేము అభివృద్ధిలో పాల్గొని వాళ్ళకు అండదండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ. 14వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి సకనాల రవి గారు ప్రభుత్వం చేసే వాళ్ళు కాదు, అందరూ కూడా తిన్వారు మల్లన్నలాగా ప్రశ్నించే గొంతుగా వాళ్ళని గెలిపించినట్టయితే అవలంబన చేస్తానంత లేదు సార్. చూస్తున్న విధులు లక్ష్యం సమాజం కెమెరామ్యాన్ మహేష్తో మీ సురేష్ దండు.